తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆధ్వర్యంలో ఇవాళ చంద్రగిరి మండలం కోటాల గ్రామంలోని రామాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలిపారు. శ్రీవారి వైద్య సేవ పథకంలో భాగంగా ఈ శిబిరంలో పలువురికి కంటి వైద్య పరీక్షలు చేపట్టి ఆపరేషన్లు అవసరమైన వారిని స్విమ్స్కు తీసుకొచ్చారు. హైదరాబాద్ హై హాస్పిటల్ నుండి విచ్చేసిన కాంట్రాక్ట్, గ్లకోమా, ఇతర కంటి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఏ వెంకటాచలం వీరికి లేజర్ విధానంలో ఆపరేషన్ నిర్వహించారు. స్విమ్స్లో ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు కంటి శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహిస్తారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి అర్హులైన వారితో ఈహెచ్ఎస్, టీటీడీ, ఎస్ఎల్ఎస్, ఎంపీసీ ఉద్యోగులందరికీ ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తారు. ఈ అవకాశాన్ని అవసరమైన వారందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. కొట్టాలలో జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరంలో స్విమ్స్ వైద్యులు, కంటి వైద్య విభాగాధిపతి డాక్టర్ ప్రభంజన్, డాక్టర్ శ్రావ్య, డాక్టర్ నిహారిక, డాక్టర్ నాగలక్ష్మి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ప్రణయ్ తేజ, స్టాఫ్ నర్స్ లలిత, పీఆర్ఓ, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 65 మందిని పరీక్షించగా 6గురిని ఆపరేషన్లకు ఎంపిక చేశామని డాక్టర్ ప్రభంజన్ తెలిపారు.